సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, DTV ఎపిసోడ్ 124కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 17th March 2021 అండ్ మన టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 7:45 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు రెడ్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రెడ్మీ ఎంఐ పేరు మీద అయితే మనకు వచ్చేసరికి ఇండియాలో టీవీస్ అనేది తీసుకొచ్చింది. సో ప్రీవియస్గా తెలిసిందే, మొట్టమొదటిసారిగా మనకు వచ్చేసరికి రెడ్మీ పేరు మీద అయితే ఇండియాలో టీవీస్ అయితే తీసుకొని వచ్చారు. ఇవి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి X50, X55 అండ్ X65 అని చెప్పేసి 3 టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారు. సో 3 ఒకటే మనకు వచ్చేసరికి జస్ట్ స్క్రీన్ సైజ్ పెరిగిన కొద్దీ వీళ్ళు ఇలా పెట్టుకుంటూ పోయారు. సో X50 అంటే మనకు వచ్చేసరికి 50 ఇంచ్, X55 అంటే 55 ఇంచ్, మనకు వచ్చేసరికి X65 అంటే 65 ఇంచ్. సింపుల్ అంతే మనకు వచ్చేసరికి. అండ్ వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 50 ఇంచ్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32,999 రూపీస్. అండ్ మనకు వచ్చేసరికి 55 ఇంచ్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 38,999. అండ్ X65 ప్రాసెసర్ మనకు వచ్చేసరికి 65 ఇంచ్ మోడల్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 57,999 రూపీస్ అయితే వీళ్ళైతే ప్రైస్ అయితే పెట్టారు. సో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 26th March మనకైతే మధ్యాహ్నం 12 గంటలకి అయితే సేల్ అయితే ఉండబోతుంది. సో Amazon.comలో అండ్ మనకు వచ్చేసరికి యాజ్ యూజువల్ MI.comలో వీళ్ళు వచ్చేసరికి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇవి తీసుకోదగ్గ టీవీస్ అంటే కొంచెం బెటర్ తీసుకోవచ్చు, బట్ వచ్చేసరికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయింది అనేది నేనైతే అనుకుంటున్నాను. సో బెటర్ అక్కడ మీకు OnePlus టీవీస్ అయితే ఉంటాయి, OnePlus మనకు వచ్చేసరికి అండ్ VU టీవీస్ కూడా ఉంటాయి. సో MI టీవీస్ వీళ్ళే కూడా ఉన్నాయి. సో అన్నీ మీరు ఒకసారి చెక్అవుట్ అయితే వేసి ఏది తీసుకోవాలని ఒకసారి అయితే మీ డిసిషన్ అయితే తీసుకోండి. సో అన్నీ చూసి న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే ఇది గుడ్ న్యూస్ అనాలో బ్యాడ్ న్యూస్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. మనకు నోట్ సిరీస్ అయితే డిస్కంటిన్యూ అయితే కావట్లేదు. సో నోట్ సిరీస్ అయితే వస్తాయి. సో అదైతే మనకు కన్ఫామ్, బట్ వచ్చేసరికి ఒక నెక్స్ట్ ఇయర్ వస్తాయా లేకుంటే ఇయర్ వస్తాయో తెలియదు, బట్ నోట్ సిరీస్ అయితే వస్తాయి కన్ఫామ్. అయితే మనకు వచ్చేసరికి CEO ఎవరైతే ఉన్నారో, సో శాంసంగ్ CEO ఇతను వచ్చేసరికి ఒక ఇంటర్వ్యూలో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేది ఏంటంటే మనకు వచ్చేసరికి నోట్ సిరీస్ వస్తాయి, బట్ వచ్చేసరికి ఇప్పుడు చిప్స్ అనేవి ఉంటాయి కదా, సో ప్రాసెసర్ చిప్స్, సో ఇవైతే షార్టేజ్ అయితే ఉన్నాయి. సో షార్టేజ్ వల్ల మేమైతే వచ్చేసరికి ఈ ఇయర్ 2021లో మేమైతే స్కిప్ అయితే వేసేస్తున్నాం నోట్ సిరీస్ను, బట్ వచ్చేసరికి 2022లో అయితే ఒక ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పాడు. సో అక్కడ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ఫోన్ అన్నాడు, ఒకే ఫోన్ రావచ్చు నోట్ సిరీస్లో. Note 10 ఇప్పుడు Note 20 ఉంది. సో Note 20 Pro, Note 20 Ultra ఇలా ఉన్నాయి. సో Note 10 Plus Ultra ఇలా ఉన్నాయి కదా. సో అలా ఏమైనా తీసుకొచ్చే అవకాశం లేకుంటే జస్ట్ Note 21 అని చెప్పేసి ఒక్కటే తీసుకొచ్చేది ఉన్నా అనేది తెలియదు, బట్ వచ్చేసరికి నోట్ సిరీస్లో అయితే ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది ఒక గుడ్ మ్యాటర్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే MI నుంచి అని చెప్పుకోవచ్చు. సో MI మనకు వచ్చేసరికి ఫోల్డ్ ఫోన్ ఏది ఉందో, సో దీని వచ్చేసరికి మనకు హ్యాండ్స్ అండ్ ఇమేజ్ ఒకటి అయితే కొన్ని అయితే లీక్ అయితే అయ్యాయి, మీరు అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ ఫోన్ అనేది మనకు త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మేబీ ఇంకో 1 or 2 monthsలో అయితే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో లాంచ్ చేసిన తర్వాత దీని గురించి మనం అయితే ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుంటాం. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి అని చెప్పుకోవచ్చు. ఒప్పో F19 Pro అండ్ F19 Pro Plus ఇవి 2 ఫోన్స్ ఏవైతే ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి మనకు ప్రీవియస్ వీక్లో ఒకైతే లాంచ్ చేసినది విషయం తెలిసిందే. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఇవాళ నుంచి అయితే మనకైతే వీటిని ఓపెన్ సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫోన్స్ రెండింటిని ఇవి తీసుకోవాలనుకుంటే మాత్రం ఓపెన్ సేల్లో ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి, బట్ వచ్చేసరికి ఇవి తీసుకోదగ్గ ఫోన్స్ అయితే కావు, మీరు స్క్రిప్ అయితే వేసేయండి ఫోన్స్ని. నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే హానర్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో హానర్ V40 Lite ఈ ఫోన్ అవుతుందో, సో ఇది వచ్చేసరికి మనకు గ్లోబల్గా మనకు వచ్చేసరికి చైనాలో వీళ్ళు వచ్చేసరికి లగ్జరీ ఎడిషన్ ఒకటి అయితే తీసుకొని ఇది రాబోతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకు 23rd March అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా లగ్జరీ ఎడిషన్ ఇలా అఫీషియల్గా అయితే ఒక పోస్టర్ ద్వారా అయితే మనకైతే కన్ఫర్మ్ చేశారు. సో నార్మల్ ఎడిషన్సే వీళ్ళు ప్రైస్ అనేది హైప్లో పెడుతున్నారు. సో ఇంకా లగ్జరీ ఎడిషన్ సో చూడాలి, సో ప్రైస్ ఆకాశంలో పెడతారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ అని చెప్పుకోవచ్చు. సో సామ్సంగ్ గెలాక్సీ A70 ఏదైతే ఉందో, సో దీనికి వచ్చేసరికి మనకి Android 11 బేస్డ్ మనకు వచ్చేసరికి One UI 3.1 అప్డేట్ అయితే వీళ్ళైతే అఫీషియల్గా రోల్అవుట్ అయితే చేశారు. సో మీరు ఎవరైనా ఫోన్ అయినా వాడుతుంటే, మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నా అండ్ మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నా ఒకసారి ఇన్ఫామ్ చేయండి సార్, మీ వాడుతున్న ఒకసారి చెక్అవుట్ అయితే తీసుకుని ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, మీరు రాకున్నా కానీ త్వరలో అయితే వస్తుంది. సో కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఒప్పో Reno 5F ఈ ఫోన్ అయితే మనకు వచ్చేసరికి గ్లోబల్గా ఇవాళ అయితే లాంచ్ అయితే చేశారు. సో గ్లోబల్గా లాంచ్ చేశారు. సో గ్లోబల్గా చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకు MediaTek Helio P95 ప్రాసెసర్ అవుతుంది. సో ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వచ్చేసరికి 20,800 సంథింగ్ అయితే పెట్టారు. సో మనం
ఈ యూరోపియన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే యూరోప్ ప్రైజింగ్ ఇది మనకు వచ్చేసరికి. బట్ ఇండియాలో ఏ ప్రైస్లో తీసుకొస్తారో తెలీదు. ఇండియాలో కూడా మనకు వచ్చేసరికి హైపే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇండియాలో తీసుకొచ్చినా కొంచెం ఇది ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే ఐఫిక్సిట్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఐఫిక్సిట్ వీళ్ళు వచ్చేసరికి మనకు ఈ MI11 ఏది ఉందో, సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు టియర్ డౌన్ డిసెంబుల్ అయితే చేశారు. సో డిస్మెంటిల్ అయితే వేసి దీనికి వచ్చేసరికి మనకు రిపేరబుల్ స్కోర్ అయితే ఇచ్చారు. సో దీని రిపేరబుల్ స్కోర్ వచ్చేసరికి మనకు అవుట్ ఆఫ్ 10 ఇది వచ్చేసరికి 4 అయితే ఇచ్చారు. సో చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో రిపేరబుల్ స్కోర్ అనేది దీనికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 10 వీళ్ళు వచ్చేసరికి 4 మాత్రమే ఇచ్చారు రిపేరబుల్ స్కోర్. ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో మిగతా మనకు వచ్చేసరికి స్కోర్స్తో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చేసరికి సో చూడాలి. సో ఇది వచ్చేసరికి వీళ్ళు ఇచ్చిన స్కోర్ బట్ వచ్చేసరికి ఐఫిక్సిట్ వాళ్ళు ఇచ్చిన అంత కరెక్ట్గా ఉంటుంది అనేది తెలియదు. బట్ వచ్చేసరికి రిపేర్ అయితే కావచ్చు, మేబీ మనకు వచ్చేసరికి బాగానే కావచ్చు. సో ఈ 4 అనేది బాగా తక్కువ ఇచ్చారనేది మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే శాంసంగ్ నుంచి అని చెప్పుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 అయితే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకు 3C సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఈ 3C సర్టిఫికేషన్లో మనకు తెలిసింది ఏంటంటే వచ్చేసరికి 240 mAh ఆఫ్ ద బ్యాటరీతో అయితే ఇదైతే రాబోతుంది. సో ఇది వచ్చేసరికి మేబీ మనకు వచ్చేసరికి ఏప్రిల్ ఆర్ వచ్చేసరికి మేలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనకు వచ్చేసరికి ప్రీవియస్గా మనకు వచ్చేసరికి జూలైలో అయితే లాంచ్ చేశారు. బట్ వచ్చేసరికి ఈసారి ఎర్లీగా మనకు వచ్చేసరికి ముందే వస్తుందనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూద్దాం, వెయిట్ చేసి ఇది మనకి ఎప్పుడు వస్తుందో. సో ఈగర్గా అయితే వెయిట్ అయితే వేస్తున్నాను నేను కూడా. సో లాంచ్ చేసిన తర్వాత మనం అయితే దీని గురించి అయితే ఇన్ డెప్త్గా అయితే మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియోని నచ్చింది అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. నా ఛానల్ మర్చిపోండి, నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని షేర్ అయితే ఏంటితో షేర్ చేస్తేనే మనకు వచ్చేసరికి వ్యూస్ అనేవి వస్తాయి. అండ్ వ్యూస్ వస్తేనే మనకు వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారు. అండ్ సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతేనే మనకు వచ్చేసరికి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో అయితే మర్చిపోకండి. సో షేర్ చేయడం అయితే. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ దిస్ Saikirant signing out. Bye bye.